హలో హాయ్ అండి, వెల్కమ్ టు వంటిల్లు. ఈరోజు నేను మీకు ఎంతో రుచిగా ఉండే కేఎఫ్సి చికెన్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. దీని కొరకు ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ని ఫ్రెష్గా కడిగి తీసుకున్నాను. దీంట్లోకి 1.5 స్పూన్ల ఉప్పు, 1.5 టీ స్పూన్ల కారం, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ అల్లం వేసి చికెన్ ముక్కలకి మిశ్రమం అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూశారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి కొద్దిగా మైదా పిండిని తీసుకోవాలి. మరొక గిన్నెలో 2 గుడ్లు కొట్టి పోసుకోవాలి. ఇంకో గిన్నెలో బ్రెడ్ పౌడర్ని తీసుకున్నాను. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని మైదా పిండిలో వేసుకొని పిండి బాగా కలిసేలా కలుపుకొని గుడ్డు మిశ్రమంలో ఇలా కలుపుకొని బ్రెడ్ పౌడర్లో వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలానే అన్ని ముక్కలు కలుపుకోవాలి. చూశారు కదా, అన్ని ముక్కలు కలుపుకున్నాను. తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక చికెన్ ముక్కలన్నీ ఇలా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఎంతో రుచిగా ఉండే కేఎఫ్సి రెడీ. చికెన్ ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.